సార్ నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు అచ్చయ్య. ఓకే. ఏ ఏరియాలో ఉంటారు? ఏ ఊర్లో? హుజూర్నగర్ రఘునాథపాలెం. ఓకే. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారు. ఓకే. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? బాగుంది మేడం, బాగుంది. సొన్న బియ్యం బాగా సక్సెస్ అయింది, మన ఇచ్చింది. అందరూ పేదలు కూడా ప్రతి ఒక్కరు కూడా 3 నెలలకు ఇచ్చారు, ప్రతి ఒక్కరు తింటారు. బాగుంది సొన్న బియ్యం అనేది. అంటే తింటున్నారా ఇప్పుడు? పక్కా తింటారు, మంచిగా అసలు బాగుంది, సక్సెస్ అయింది. అమ్మేస్తారు కదా? లే అసలు ఇంతకుముందు అమ్మేది, ఇప్పుడు మంచిగా సొన్న బియ్యం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు రైతులు తింటారు, పేదవాళ్ళు తింటారు, అందరూ తింటారు. బాగుంది సొన్న బియ్యం వరకు. ఫ్రీ కరెంట్ వస్తుందా మరి? ఫ్రీ కరెంటు 200 యూనిట్లు అందరికి సక్సెస్ అయింది, ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎవరైతే అర్హులను మొత్తానికి కూడా ఫ్రీ కరెంటు వస్తుంది, బాగుంది. ఓకే. ముందు ఎంత కరెంట్ బిల్? ఇంతకుముందు 1000 రూపాయలు, 500 అట్లా 1500 దాకా కూడా వచ్చేది. ఇప్పటి వరకు ఫ్రీ 200 యూనిట్ వరకు కూడా బాగుంది, బాగా సక్సెస్ అయింది. ఓకే. ఫ్రీ బస్ పెట్టారు మహిళలకి, ఎలా అసలు అది బాగా సక్సెస్ అయింది. ఆడవాళ్ళు మొత్తాన్ని కూడా ఆధార్ కార్డు చూపిస్తే ఎంత దూరమైన పోయి వస్తారో ఇంకా బాగా సక్సెస్ అయింది. ముందు చార్జెస్ ఇవ్వాలి, ఇంతకుముందు ఛార్జ్ చేసేది, ఇప్పుడు బాగుంది, బాగా సక్సెస్ అయింది, బాగుంది. ఇప్పుడు గవర్నమెంట్ బాగుంది. ఇంతకుముందు దేనికైనా ఇబ్బంది పడేది, ఇప్పుడు ఇబ్బంది పడకుండా ఒక ఆధార్ కార్డు ఉండాలి మనం. ఏ ఖమ్మం అయినా, ఇటు కోవాడైనా, ఎక్కడైనా హాస్పిటల్కి పోయి రావాలన్నా కానీ మంచిగా ఉపయోగించుకుంటారు. ఆడవాళ్ళకి బాగుంది పథకం బస్సు. మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందా? పక్కాగా 100% వస్తారు మేడం, 100% రేవంత్ రెడ్డి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. అవును, ఆయన ఇచ్చిన పథకాలు 6 పథకాలు అన్ని అమలు చేసుకుంటూ ఫ్రీ బస్సు చేసిండు, గ్యాస్ చేసిండు, బియ్యం చేసిండు, ఇంద్రమ్మ ఇల్లులు చేసిండు, రుణమాఫీ చేసిండు. అయిందండి, మాకు కూడా అయింది ఇంద్రమ్మ ఇల్లు. ఎలా అనిపిస్తుంది అంటే ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ అవ్వలేదు, ఇప్పుడు అవుతుంది, ఎందుకు, ఎలా అనిపిస్తుంది? ఇంత ముందు కాలేదు, ఇప్పుడు మంచిగా అయింది. ఇంత ముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏమీ లేదు, ఎక్కడిదక్కడనే ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే 5 లక్షలు ఇంద్రమ్మ పథకం బాగుంది, మాకు కూడా మంజూరైంది, ఇప్పుడు కట్టుకుంటున్నాం మేము కూడా. ఓకే. రుణమాఫీ అయిందా మరి? నాకు 2 లక్షలు రుణమాఫీ అయింది మేడం. ఓకే. 2 లక్షలు అయింది. 2 లక్షలు అయింది, బాగా సక్సెస్ అయింది. ఓకే. అంటే మీ ఉద్దేశంలో బీఆర్ఎస్ పరిపాలన బాగుందంటారా లేదంటే? లే కాంగ్రెస్ పరిపాలన, రేవంత్ రెడ్డి పరిపాలనే బాగుంది. రేవంత్ రెడ్డి బాగా చేస్తాడు, మళ్ళీ కాబోయే సీఎం కూడా రేవంత్ రెడ్డి. ఓకే. 100% అవుతాడు, 100%. బీజేపీ ఏముంది మేడం, అనుకున్నంత ఏమి లేదు. ఏముంది బీజేపీ? ఏమీ లేదు. బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే ఉంది, ఏమి లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.